హైదరాబాద్ మాదాపూర్ లో సిద్దికి నగర్ లో బిల్డింగ్ పక్కకే ఒరిగింది. ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇన్సిడెంట్ కొత్త అపార్ట్మెంట్ కోసం గుంత తీయటంతో ఈ అపార్ట్మెంట్ కి ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా అది ఒరుగుతుంది. సో బిల్డింగ్ కొద్దిగా కిందకి ఒరుగుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. భయంతో వాళ్ళంతా పరుగులు తీశారు. అధికారులు సమీప ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. రాత్రిపూట పిల్లా పాపలతో రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది స్థానికులకి. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారు. అందరినీ ఇళ్లలో నుంచి బయటికి రావాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా మందిని బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక అపార్ట్మెంట్ కోసం గుంత తీయటంతో ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కొద్దిగా ఒరిగిపోతోంది. ఎప్పుడు కూలుతుందా అనే భయం పట్టుకుంది స్థానికులందరికీ కూడా. వాళ్ళంతా బయటికి వచ్చి రాత్రిపూట పిల్లా పాపలతో రోడ్డు మీద వచ్చి నిలబడాల్సిన దుస్థితి పట్టింది. ఆ గుంత ఎందుకు తీశారు, అంత పెద్దగా తీశారా, ఏం జరిగింది, ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రస్తుతం అయితే అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ సేఫ్ గా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అపార్ట్మెంట్ లో పక్కకి ఒరిగిన బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేశారు అధికారులు. కానీ ఒకవేళ ఈ కొద్దిగా ఒరుగుతున్న బిల్డింగ్ కనుక కూలితే కనుక పక్కనున్న బిల్డింగ్ కూడా అపాయం ఉందా, దీన్ని అనలైజ్ చేస్తున్నారు అధికారులు. అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు అందించడానికి, సంఘటనా స్థలం దగ్గర నుండి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, మొత్తం అంటే ఎన్ని అంతస్తుల భవనం ఇది? కొద్దిగా ఒరుగుతున్న బిల్డింగ్ సంబంధించి ఎన్ని కుటుంబాలు అందులో నివాసం ఉంటున్నాయి? వాళ్ళందరినీ ఖాళీ చేయించారా? అలానే ఇప్పుడు ఒకవేళ ఇది ఎప్పుడు కూలిపోతుందా అనే భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఒకవేళ అది బాగా ఒరిగినా కూలినా పక్కన బిల్డింగ్ కూడా రిస్కే కదా. అన్ని పక్కనే కనిపిస్తున్నాయి, ఎలాంటి గ్యాప్ కనిపించట్లేదు ఒక బిల్డింగ్ కి మరొక బిల్డింగ్ కి. 50 గజాల పైన G+5 కట్టిన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. బిల్డింగ్ కూలిపోతుందా లేకపోతే కూల్చివేద్దాం అనేది కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ మంత్రాలు జరుపుతున్నారు. ప్రస్తుతం DRF టీంతో పాటు GHMC అధికారులు, ఫైర్ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా సంఘటన స్థలానికి చేరుకుంది. నేను చూపించేది మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఇది G+5 బిల్డింగ్. 2 సంవత్సరాల క్రితం బిల్డింగ్ కట్టినట్టు కూడా బిల్డింగ్ ఓనర్ అయితే చెప్పొస్తున్నారు. దాని పక్కలోనే ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్లో సుమారు 10 అడుగుల వరకు గుణాతం కోసం తవ్వకాలు నిర్వహించారు. సాయంత్రం నుంచి ఒక్కసారిగా బిల్డింగ్ సైడ్లోకి వాల్పోవడంతో ఒరగడంతో ఇక్కడ స్థానికులందరూ భయ ప్రాంతాలకు గురి ఇక్కడ పరుగులు పట్టిన పరిస్థితి. సమాచారం అందుకున్న అధికారులు పూర్తిగా ఈ బిల్డింగ్ని కూల్చివేద్దామని అనేది కూడా మాటలు జరుపుతున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ కూలిపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న చాలా బిల్డింగ్ అఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న మొత్తం కాలనీ వాసులు కూడా అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా బంద్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో. DRF టీం కూడా అధికారులు పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఈ బిల్డింగ్ ఏ విధంగా కూలిస్తే బాగుంటుంది, ఏదన్నా ఇతర బిల్డింగ్ అఫెక్ట్ ఏమైనా అవుతుందా అనేది కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్న పరిస్థితి. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోతుందనేది కూడా అధికారులు అయితే ఇక హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కాలనీ మొత్తం ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు ఇక్కడ ఉన్న బస్తీ వాసులను కూడా తరలించిన పరిస్థితి. 2 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ పక్కలోనే తవ్వకాలు నిర్వహించడం వల్లే బిల్డింగ్ ఒరిగినట్టు కూడా అధికారులు అయితే తన ఇన్వెస్టిగేషన్లో చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా ఈ మొత్తం బస్తీ వాసుల్లో ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలో బిల్డింగ్ ఏ విధంగా అవుతుందనేది కూడా చాలామంది పిల్లా పాపాలతో ఇక్కడ ఉన్న వాళ్ళ సామాగ్రి మొత్తం సర్దుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసు అధికారులతో పాటు అధికార యంత్రాంగం పూర్తిగా ఈ బిల్డింగ్ పైన ఫోకస్ చేసింది. బిల్డింగ్ ఏ క్షణమైనా ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీ వాసులు కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి. రైట్ నూర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మనం చూస్తున్నాం ఏదైతే ఒరిగిపోతోందో ఆ బిల్డింగ్ పక్కనే వాళ్ళు గుంత తవ్వారు. కొన్ని అడుగుల మేర లోతుగా ఆ గుంత తవ్వటంతో ఈ బిల్డింగ్కి సంబంధించిన పునాదులు కదిలాయి. దీంతోనే ఈ బిల్డింగ్ ఒరిగిపోతోంది. ఇది 5 అంతస్తుల భవనంగా మా ప్రతినిధి వివరించారు. సో 5 అంతస్తుల భవనం కూడా ఒక్కసారిగా కొంచెం ఒరుగుతూ స్టార్ట్ చేసింది సాయంత్రం నుంచి. సో స్థానికులందరూ కూడా భయపడుతున్నారు. ఈ బిల్డింగ్ పక్కనున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇది ఎప్పుడు కూలిపోతుందనే టెన్షన్తో అందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు, సురక్షితంగా కాపాడేందుకు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. కానీ దీన్ని కూల్చాలా లేకపోతే ఏం చేయాలి అనే దానిపై ఆలోచన చేస్తున్నారు అధికారులు.